విశాఖలో కొత్తగా వెలిసిన మద్యం షాపుల్లో కొన్ని స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. స్కూళ్లు, దేవాలయాలకు అతి సమీపంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ, పోలీస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీ రావడంతో మద్యం అమ్మకాలు ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాయి. వేలంలో షాపులు దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులు విశాఖలో పలుచోట్ల షాపులు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేని చోట్ల షాపులు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ స్కూళ్లు, దేవాలయాలకు సమీపంలో మద్యం షాపులు నడిపిస్తూ ఉండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో షాపులు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే స్థానికుల నుంచి ఎన్నో అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. స్థానికులు, మహిళలంతా కలిసి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కూడా చేశారు. అయినా మద్యం వ్యాపారులు షాపులు ఏర్పాటు చేయడంపై మళ్లీ ఆందోళన బాట పట్టారు. సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో ఎన్నో పాఠశాలలు, ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీరిలో ధనికులు ఎక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్, ఆసుపత్రులు, ఖరీదైన అపార్ట్మెంట్స్ తో పాటు ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే నగరానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధికి సన్నిహితుడైన మద్యం వ్యాపారి కార్పొరేట్ స్టైల్లో షాపును ఏర్పాటు చేశారు. దుకాణం మొదటి అంతస్తులో ఉండటంతో పైకి ఎక్కేందుకు రోడ్డు వైపు నుంచి మెట్లు లేకపోవడంతో ఫుట్పాత్ ను ఆక్రమించేసి మరీ ర్యాంపు నిర్మించారు. దీనిపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జీవీఎంసీ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన వాళ్లు స్థానికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక స్కూల్ అని చూడట్లేదు, మళ్ళీ ఏమైనా వైన్ షాప్ ఎత్తించాల్సి వస్తే చాలా పోరాటం చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. బడి చూడట్లేదు, గుడి చూడట్లేదు, అక్కడ ఎలాంటి వాళ్ళు బతుకుతున్నారో చూడట్లేదు, అది స్లమ్మో చూడట్లేదు, ఏమీ చూడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ తగ్గించండి. మేము పందిమెట్లో 20 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ బతుకుతున్నాం. మా అత్త అయితే 40 సంవత్సరాలుగా పనిచేస్తూ బతుకుతున్నది. ఇలా మేము బతుకుతా ఉన్నాం కానీ మేమైతే పైకి రాలేదు. కానీ ఇలాంటి వైన్ షాపులు మాత్రం పైకి వస్తున్నాయి. పందిమెట్ట జంక్షన్ లోను వైన్ షాప్ అంది, కొత్త వైన్ షాప్ పెట్టారు. ఈ వైన్ షాప్ అంది మనం రద్దు చేయమని అడుగుతున్నాము. ఇక్కడ బడి, గుడి కూడా దగ్గరలోనే ఉంది. పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ లాయర్లు, పెద్ద కమిషనర్లు అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇలాంటి వైన్ షాప్ ఇక్కడ అంది పెట్టకూడదు. ఏమైనా పెట్టుకోవాలనుకుంటే రేషన్ డిపో పెట్టుకోమనండి, లేదంటే స్కూల్ పెట్టుకోమనండి, లేదంటే మెడికల్ షాప్ పెట్టుకోమనండి. అంతేగాని తప్ప వైన్ షాప్ పెడితే మాత్రం మహిళా సంఘం కూడా మేము కూడా ఖండిస్తూ ఉన్నాం దీన్ని కూడా. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జీవీఎంసీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని మీడియాను ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలకు మద్యం షాపులు దూరంగా ఉండేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మద్యం షాపులపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బడికి, గుడికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేస్తున్న షాపులన్నీ తొలగించాలని ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా, అలాగే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం ఉండటం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ షాపులన్నీ తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.